అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం శాంతి భద్రతల మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. సో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు జరిగినటువంటి దాడులు, కేసులకు సంబంధించి శ్వేతపత్రంలో అన్ని వివరాలు కూడా పొందుపరిచి రిలీజ్ చేశారు. అయితే వైకాపా ఓటమి తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 40 రోజుల్లో జరిగినటువంటి అంశాలు ఏవి శ్వేతపత్రంలో లేవనేది వైకాపా వాదన. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి సైతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున దాదాపు 8 పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, అంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఆయనకు మద్దతు ఇచ్చారు. అయితే అసలు ఆయన చేసినటువంటి ఆ ధర్నా హిట్టా ఫట్టా? ఇక్కడ కూటమి నేతలేమో ఆ ధర్నాలో ఫోటోలు, వీడియోలు పబ్లిష్ చేసినట్టున్నారు. సో వివేకానంద రెడ్డి గారిది కూడా ఎందుకు పబ్లిష్ చేయట్లేదు? మరి వారి హత్య కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగిందని మీరే గతంలో అనేకసార్లు ఆరోపించారు కదా. సరే, మరి వారి ఫోటో కూడా ఆ ఫోటో ప్రదర్శనలో పెట్టినట్టయితే బాగుండేది కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతల్ని సూటిపోటు మాటలతోటి కూటమి నేతలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. ఇటు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి లేకపోయినప్పటికీ కూడా ఆయన పేరు మీదే పెద్ద ఎత్తున నిన్నైతే చర్చ జరిగింది. అదేవిధంగా హోంమంత్రి వంగల్పూడి అనిత సైతం కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. సో ఆ కుట్రలో భాగంగానే ఢిల్లీలో దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సక్రమంగా లేవు, అదుపు తప్పాయనేటువంటి ఒక ఎక్స్పోజ్ చేద్దామనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యారు. అదే కనుక సక్సెస్ అయితే ఆయనకి ఇక్కడ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని నీరుగార్చాలని, ప్రజలు వారి మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నీరుగార్చే విధంగా మరి వారు ఆ విధంగా చేస్తా ఉన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ఫెయిల్ అయ్యారని చెప్పేసి హోంమంత్రి సైతం కూడా మాజీ ముఖ్యమంత్రి మీద సెటైర్లు విసిరారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ మేరకు అదుపులోకి వచ్చాయి, అదుపులో ఉన్నాయి, అదుపు తప్పాయి అనే అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా జగన్ ఢిల్లీ ధర్నా హిట్టా ఫట్టా అనే అంశాలు కూడా చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చెన్నుపాటి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, ఈవీసీ నవరత్నాల మాజీ వైస్ చైర్మన్, వైకాపా నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బాడిత శంకర్ గారు జనసేన పార్టీ నుంచి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నవరత్నాల మాజీ వైస్ చైర్మన్, వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారు నారాయణమూర్తి గారు? ఎలా జరిగింది ఢిల్లీ ధర్నా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏపీలో శాంతి భద్రతల అంశాల మీద ధర్నా చేసినట్టున్నారు. అయితే ఏ మేరకు మీరు అనుకున్న ఫలితాలు సాధించారు అనుకోవచ్చు? బ్రహ్మాండంగా దేశంలో ఉన్న పెద్ద పార్టీలన్నీ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈ అరాచకాలు మేము చాలా పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉంటాయి, తర్వాత మారుతాయి. ప్రభుత్వంలో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వస్తారు, తర్వాత మళ్ళీ అధికారాన్ని వేరే పార్టీలు చేజిక్కించుకుంటాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అత్యంత పరిపాటి సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా అత్యంత వికృతంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దారుణంగా విచ్చలవిడిగా ఆర్గనైజ్డ్ గా వీళ్ళు ఇలాంటి దాడులు కానివ్వండి, దహనకాండ కానివ్వండి, మారణకాండ కానివ్వండి ఎప్పుడు చూడలేదని చెప్పేసి మాట్లాడిన ఎంతమంది ఎంపీలందరూ కూడా ఆ రోజు మరి మాట్లాడడం జరిగింది. అక్కడ
అదేవిధంగా ఇట్లానే జరిగితే ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించవు, అధికారంలో కొనసాగరు అని కూడా ముక్త కంఠంతో అందరు ఎంపీలు కూడా శివసేన నుంచి వచ్చారు, తృణమూల కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఇండియా కూటమే కాదు, ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు జరిగిందా జరగలేదా అనేది ప్రస్తుతం అప్రస్తుతం అయినప్పటికీ కూడా దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, అది నిజంగా ఆర్గనైజ్ గా జరిగిందా, లేదంటే సాధారణంగా జనజీవనంలో జరిగినట్టుగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఏదైనా ఘటనలు జరిగాయా అనేది కూడా మనం చూడాల్సిందే. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, ఘటనలు ఏ విధంగా జరిగాయి, ఎమోషన్లో ఏదైనా కొన్ని సంఘటన జరిగినప్పుడు యాక్సిడెంటల్ గా జరగడం వేరు, యాక్సిడెంట్ కావాలని చేయడం వేరు. యాక్సిడెంటల్ అంటే అదుపు తప్పి ఏదైనా కారు పడిపోవడం, లేదంటే సడన్ గా అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ జరుగుతాయి. డెఫినెట్ గా దాన్ని ఆపే, అది కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే. అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరిగితే దాని మీద ఏ విధంగా మనం యాక్షన్ తీసుకున్నాము, చట్టరీత్యా యాక్షన్ తీసుకున్నామా లేదా, ఇవి కూడా చూడాలి కదా. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఆర్గనైజ్డ్ గా జరిగినాయా లేకపోతే అడపా జరిగినాయి అనుకోవాలా? నేను అదే అంటున్నా, ఆర్గనైజ్డ్ గా ఒక పార్టీ ఓడిపోయిన పార్టీ మీద కక్ష సాధింపుగాను, లేదంటే వాళ్ళని అసలు లేకుండానే చేయాలి, ఈ పార్టీ ఉంటే మా మనుగడ ఉండదు, మా పార్టీ పుట్టగతులు ఉండవు, లేదంటే ఈ ప్రభుత్వం మనుగడ సాధించదు అనేటటువంటి క్రమంలో జరుగుతున్నాయి కనపడతా ఉంది. ఎందుకంటే 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు భయపడుతూ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. మీకు భయపడాల్సిన అవసరం మీరు 164 సీట్లు వచ్చిన తర్వాత ఏదో 11 సీట్లున్న ఒక పార్టీని చూసో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసో మీరు భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత దారుణంగా నిత్యంగా దిగజారిపోయి కార్యకర్తల మీద కానివ్వండి వీళ్ళందరి మీద మీరు ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు? దాని సంకేతం ఏంటి? ఏ విధంగా ప్రజలు భావించాలి మిమ్మల్ని? ఇంత దారుణంగా నిత్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి అసలు ఎక్కడ కనపడకుండా రాజ్యాంగ విలువలు లేకుండా, రాజ్యాంగ గౌరవం లేకుండా మీరు చేసుకున్న రెడ్ బుక్ అని చెప్పేసి, ఓకే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ రెడ్ బుక్ అని ఇంకోటి చెప్పారు, 6 హామీలని. ఆ హామీలు ఏమైపోయాయో తెలీదు. వచ్చిన వెంటనే మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు వచ్చిన వెంటనే మేము మీకు ఇది చేస్తామని చెప్పారు. ఓకే, ఎన్నికల్లో మీకు నచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు. అది అబద్ధమా, నిజమా, మోసమా, లేదంటే చేయాలనుకుని చెప్పారా, చేయకూడదు అనుకుని చెప్పారా, మోసం చేయాలని చెప్పారా, మీకు మీ విద్యత కుదిరేస్తారు. అంటే మోసం అని ఎట్లా అంటారు? వచ్చి 45 రోజుల్లోనే మొత్తం అన్ని చేసేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు మీరు మోసం అనేది 4 సంవత్సరాల తర్వాత మాట్లాడాలి. ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మోసగించింది, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కింది, అబద్ధపు హామీలు, అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చారనేది మీరు 4 సంవత్సరాల తర్వాత మాట్లాడితే చక్కగా ఉంటుంది. 40 రోజుల్లో మాట్లాడితే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల మాత్రం మాట్లాడితే ఇంకా బాగుంటది కదా. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాట్లాడితే చక్కగా చక్కగా ఉంటది. అది మాట్లాడుకుంటాం. లేదంటే 5 సంవత్సరాలు అని చెప్పేసి సరిపోను. ఎలక్షన్ ముందు 5 సంవత్సరాల తర్వాత మీకు సిలిండర్లు ఇస్తాం, 5 సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం, 5 సంవత్సరాల తర్వాత అని కూడా పెట్టేస్తే బాగుంది కదా. 5 సంవత్సరాల తర్వాతే మాట్లాడుకుందాం. అర్థం లేని అర్థం లేని మాటలు మాట్లాడకూడదు. నేను ఏమంటానంటే, మీరు ఏ విధంగా వాగ్దానం చేశారు, వాగ్దానం చేసినప్పుడు ఏ విధంగా చెప్పారు, వచ్చిన వెంటనే మరుక్షణమే ఆడవాళ్ళ మీద ఏదైనా దాడులు చేస్తే మేము చూడండి మీకు ఏం చేస్తాం, మనం దాటి వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆడవాళ్ళ మీద చూడాలంటేనే భయపడాలి ఎన్ని చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళ మీద చూడాలంటే, ఆడవాళ్ళ వైపు చూడాలన్నా, ఆడవాళ్ళ మీద దాడులు చేయాలన్నా కూడా భయపడాలి అని అంటే
ఇవాళ ఎవరు మాట్లాడి ఉండేవారు కాదు. వాటిలను సంక్షేమ పథకాలని కంపేర్ చేయమాక నారాయణమూర్తి గారు, శాంతి భద్రతలని సంక్షేమ పథకాలను కంపేర్. మరి ఏది కంపేర్ చేయాలో అది కూడా చెప్పేస్తే బాగుంది కదా. నేను మిమ్మల్ని ఏమన్నా అడిగాను, 4 సంవత్సరాల తర్వాత నేను ఏమన్నానంటే, మీరు ఈ ప్రభుత్వం కాదు, అబద్ధపు వాడు హామీలు ప్రామిస్ ఇచ్చింది చేసేటప్పుడు- అంటే బాగుండేది అన్నాను. వాడు ప్రామిస్ చేసేటప్పుడే నేను అనేది మిమ్మల్ని తప్పట్లా. మ్మ్. మీరు యాంకర్ గా మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఎందుకంటే మీకు ఆ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. కానీ రాజ్యాంగమే లేకుండా చేస్తున్నారన్నా. రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది కాదు, మాట్లాడుతున్నారు మీరు. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి. ఆ. అసలు స్వతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ఏమీ లేదు అంటే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం లేదైతే మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ లో ఉంటారు, మాట్లాడితే ఇంకోటి అంటారు, మాట్లాడితే మీరు దాడులు చేయకండి అని చెప్పేసి పైకి చెప్తారు. నోటితో ఏమోనే నవ్వుతూ ఉంటారు. నారాయణమూర్తి గారు ఒక్క మాట మన వాస్తవాలు మాట్లాడుకోండి. నిజంగా ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఎన్నికలకు ముందు వాళ్ళ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం వాళ్ళు భయపడుతున్న సందర్భంలో దానికోసం చెప్పారు. కానీ నిజంగా అదే రెడ్ బుక్ ని కనుక అమలు చేస్తే ఈ రోజు నారాయణమూర్తి గారు ఇంత స్వేచ్ఛగా మాట్లాడతారా? నేను కాదంట్లా. నేను ఏమన్నానంటే రెడ్ బుక్ మాట్లాడండి, బ్లూ బుక్ మాట్లాడండి, వాళ్ళ మీద నైతిక ఏది స్థైర్యాన్ని కల్పించడానికి మాట్లాడతారా, లేదంటే మీరు ఏదైనా ఇప్పుడు మీ పార్టీ నిలబెట్టుకోవడం కోసం, పార్టీ మనుగడ కోసమో, లేదంటే పార్టీ అధికారం రావడం కోసం ఏదైనా మీరు పదాలు వాడుకోండి. మీరు మాట్లాడడం వాక్స్వాతంత్రం లేదని మేము అంటలా. కానీ అది అప్రజాస్వామికమా ప్రజాస్వామికమా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, ఇంతకుముందు ఏనాడైనా జరిగాయి ఇలాంటి అల్లర్లు కానీ, ఇలాంటి తగలబెట్టాలు కానీ, ఇట్లాంటి ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ, తర్వాత ఆడవాళ్ళ మీద పైచాచిక ఆనందంతో వాళ్ళని చెరిపే కార్యక్రమం కానీ, మానభంగాలు చేసే కార్యక్రమం కానీ, మానభంగాలు జరుగుతున్న తీరు కానీ, హత్యలు జరుగుతున్న తీరు కానీ, ఆత్మహత్యలు జరుగుతున్న తీరు కానీ ఏనాడైనా మనం చూసామా అంటున్నా. ఎవ్రీడే నిన్న అంబటి రాంబాబు గారు ఫోటోగ్రాఫర్ ని రాత్రి అటకాయించి ఆయన మొత్తం ఆయన మీద హత్యాయత్నం చేయడం కానీ, మొన్న సామిరెడ్డి పెదగొరపాడు 2 కాళ్ళు చేతులు కూడా ఆయన్ని చేసేసిన కార్యక్రమం కానీ, మాచర్లో మీరు అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఆయన్ని రషీద్ ని ఎట్లా ఏ విధంగా అతను పాపం మీరు ఇందాక ప్రస్తావించారు ఆర్గనైజ్డ్ అనే పదాన్ని ప్రస్తావించారు. అంటే ఆర్గనైజ్డ్ అంటే పార్టీలు ప్రభుత్వాలు ఆర్గనైజ్ గా చేసేటువంటి హత్యలు, వ్యక్తిగత కక్షల్ని ఆర్గనైజింగ్ గా చేసేటువంటి హత్యల్ని కంపేర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వం వ్యక్తిగతంగా హత్యలు చేసుకోమని పర్మిషన్ ఇస్తుంది అందరికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవ్వదు కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ఆపాదిస్తారు మీరు? ఎందుకు చేస్తుంది అంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా? అది అడగండి. బాధ్యత లేదా, హత్యలు చేసుకోమని భయభక్తులు కలిగించలేరని అడగండి. వ్యక్తిగతంగా హత్యలు చేసుకోమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా చెప్పండి. హత్యలు జరుగుతున్నాయి, దాన్ని ఆపండి అంటే వ్యక్తిగతమా? ఇంకోటి కత్తితో పొడిచాడా? లేదు, కత్తితో పొడిస్తే దానికి పర్మిషన్ ఉంది, పిస్టల్తో కాల్చలేదు కదా అంటే ఏది ఎక్కడో పోతుంది? చట్టం ఉందా ఇక్కడ? చట్టరీత్యా జరుగుతుందా పాలన? రైట్, మళ్ళీ వస్తే నాగండి నారాయణమూర్తి గారు మీ దగ్గరికి. ఏం చేస్తున్నారు? ఓకే, ఎంత నీచానికి దిగజారిపోవడం అవసరం ఏంటి? రైట్, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. మీరు ఓడిపోవడం అన్నా నెగ్గడం అన్నది ఇంకా 5 సంవత్సరాలు తెలుస్తుంది. 5 సంవత్సరాల లోపల ఎవరిని లేకుండా చేసేసి రాష్ట్రాన్ని శ్మశానం చేసేసి రాష్ట్రంలో మీరే ఇది చేద్దాం అనుకుంటున్నారా? అందరినీ చంపేసి, లేదంటే ఒక పార్టీయే ఉండాలా, లేదా ఒక కులమే ఉండాలా, లేదంటే ఏ విధంగా దేనికి వెళ్తున్నారు మీరు?